ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కానీ దేశం మొత్తంలో కానీ కూడా ఈ మార్పులకి తదనుగుణంగా మారాల్సిన బాధ్యత ఇప్పుడు యువతరం పైన ఉన్నది. దానికి కొద్దిగా మార్గనిర్దేశం చేయాల్సిన ఆవశ్యకత పెద్దల పైన ఉన్నది. చెప్తూ ఉండేవాళ్ళు, నాకు బాగా గుర్తు, పెద్దలు రోసయ్య గారు అంటుండేవాళ్ళు, 70s మన విధానసభల్లో సుమారు 27 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండేవాళ్ళని. నెమ్మదిగా అది పెరగటం అటు నుంచి ఇవాళ ఒకనొక టైంలో సింగిల్ డిజిట్ లో ఉన్నది ఇవాళ లోయెస్ట్ సింగిల్ డిజిట్ కి పడిపోయింది. స్వతంత్రం వచ్చినప్పుడు 1947లో మూడవ రిచెస్ట్ కమ్యూనిటీ ఎవరిది అంటే వైశ్య కమ్యూనిటీ. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? ఈ మధ్య కాలంలో సెన్సస్ కూడా వచ్చింది, మీరు గమనించారో లేదో. మన పర్సంటేజ్ కేవలం 1.5% పడిపోయింది. మరి దానికి కారణం ఏంటో కూడా తెలియదు. ఏ జాతి అయినా సరే, ఎవరైనా సరే, వాళ్ళకి సమాజంలో గుర్తింపు ఉండాలి అంటే కొద్దిగా మనకు ముందు కొన్ని దశాబ్దాల ముందు అయితే కనుక భూస్వాముల పెత్తనం ఉండేది. కారణం ఏమిటంటే ఒకటి, ఎవరైతే ఉపాధిని కలుగ చేయగలుగుతారో వాళ్ళ చేతుల్లో మాత్రమే అధికారం ఉంటుంది. ఆ జాతే ఉన్నతమైన స్థానాలకి ఎదగలుగుతుంది. ఈరోజు పరిస్థితులు మొత్తం మారిపోతూ వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఒకటి రాజకీయ అధికారము, రెండవది దాని తరువాత కేవలము అడ్మినిస్ట్రేషన్ లేదా ఎగ్జిక్యూటివ్ పవర్, మూడవది జ్యుడిషియల్ పవర్. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు రాజకీయ దయచేసి 2 నిమిషాలు కేవలం ఇవాళ ఇక్కడ విద్యార్థులు పెద్దవాళ్ళు ఉన్నారనే మాట్లాడుతుంది. ఇవాళ రాజకీయ అధికారానికి మనం ఎంత దూరం అయిపోతున్నామో పెద్దల నుంచి మనం చూస్తూ ఉండవచ్చు. అంతేకాకుండా అది ఇవాళ మనకి అందుబాటులో కూడా లేదు. రెండవది ఏమిటంటే విద్య. ఈరోజు ఇక్కడ మన విద్యార్థులు, నేను 35 సంవత్సరాలు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యాను. మీకు చాలా మంది తెలుసు, ఏ ఇన్స్టిట్యూట్స్ చూసుకున్నా సరే ఐఐఎంస్ లో చాలా తక్కువ మంది ఉన్నారు మన పిల్లలు. ఐఐటీస్ వరకు దాదాపుగా ప్రతి కాలేజీలో కానీ స్కూల్లో కానీ అగ్రస్థానాల్లో మన విద్యార్థులు ఉంటున్నారు. స్టేట్ లెవెల్లో కూడా దాదాపుగా టాప్ పొజిషన్స్ లో మన విద్యార్థులు ఉంటున్నారు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే ఎందుకంటే కష్టం అనేది మన రక్తంలో ఉంది, లాజిక్ అనేది మన రక్తంలో ఉంది. చదువును కూడా జాగ్రత్తగా కష్టానికి లాజిక్కి లంకె వేసి దాన్ని పరిపూర్ణంగా చేయాల్సిన బాధ్యత తీసుకునే మనస్తత్వం మన పిల్లల్లో ఉంది. మరి ఆ విధంగా ఉన్న వీళ్ళంతా కూడా విద్యార్థులు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళే కొద్దీ కూడా మరి అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఇప్పుడు ఒకవేళ మేము చదువుకున్న రంగంలో బ్యాంకింగ్ రంగం, అందరూ బ్యాంకులు. కాకపోతే అప్పుడు చాలా ఉన్నతమైన స్థానాలు చేరారు.
మరి మీకు అందరికీ తెలుసో లేదో, ఇవాళకి భారతదేశంలో అత్యున్నతమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరంటే సల్లా శ్రీనివాసరెడ్డి గారు. చాలా గొప్ప వ్యక్తి. ఆ స్థానంలో ఉండి కూడా ఈ రోజునే మనం ఫోన్ చేస్తేనో మెసేజ్ పెడితేనో ఒకరోజు కాదు 2 రోజుల తర్వాత అయితే రిప్లై ఇస్తాను. అంత సౌమ్యులు ఆయన. తర్వాత ఇవాళ పరిస్థితి ఏమిటి? ఎవరిని పట్ట సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్, అందులో పొరపాటు ఏం లేదు. కానీ సాఫ్ట్వేర్ రంగంలో జరుగుతున్నది ఏమిటి? వ్యక్తిగతంగా మీరు కోట్లు సంపాదిస్తూ ఉన్నారు, కానీ అది సమాజానికి కానీ కమ్యూనిటీ కానీ ఏమైనా ఉపయోగపడుతూ ఉందా? ఒకటి నేను నమ్మేది ఒకటే, సంస్థలు సమాజం బలంగా ఉంటే అందులో ప్రతి వ్యక్తి కూడా బలంగా ఉంటారు. వ్యక్తి బలవంతుడైనంత మాత్రాన సమాజం బలం లేకపోతే ఆ వ్యక్తి కూడా బలహీనమే. ఇవాళ చూడండి, మన రాష్ట్రంలోనే అగ్రకులాలు మన పేరు చెప్పుకుంటున్నాము. అగ్రకులాల్లో ఉన్నవాళ్ళు, ఆ 2-3 కులాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎటువంటి తప్పు చేసినా, ఎటువంటి అన్యాయమైన పనులు చేసినా సరే వాళ్ళకి ఎదురు లేదు. ఎందుకంటే సమాజం బలంగా ఉండాలి. వ్యక్తిగతంగా మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా మనం బలహీనమే. సో ఒకటి రాజ్యాధికారం లేదు, మనకి చేత కాదు. రెండవది ఏమిటి? విద్య కష్టము మన చేతుల్లో ఉంది. అందులో విద్యార్థుల తల్లిదండ్రులకి ఈ చుట్టూతో పెద్దలకి నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నా, కేవలము ఒకదానికే పరిమితం కాబాకండి. మీరు ఈ సెకండ్ ఆప్షన్ లోకి లేదా జ్యుడిషియరీలోకి ఎంటర్ కావడానికి ప్రయత్నం చేయండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ద్వారకా తిరుమల చెందిన పృథ్వీ తేజ 18లో ఫస్ట్ అటెంప్ట్ లోనే తను ఐఏఎస్ అయ్యారు. అంటే మన ఫస్ట్ అటెంప్ట్ లాగా కనిపిస్తుంది. మీలాగనే 2011లో AIEEEలో ఆల్ ఇండియా టాప్ అబ్బాయి. ఆ రోజు నేను నా ఇద్దరు మాట్లాడాను అబ్బాయితో. అప్పుడు తను చెప్పింది ఏంటంటే నాకు ఐఏఎస్ కావాలందని అన్నాడు. IIT బాంబేలో బీటెక్ అయిపోయింది. సౌత్ కొరియాలో డైరెక్ట్గా ₹1 కోటి ఉద్యోగం చేశాడు. 1 సంవత్సరం 4 నెలలు ఉద్యోగం చేసి తను ఐఏఎస్ కావాలని ఆలోచన వాళ్ళ ఫాదర్ చెప్పాడు. ఆయన కూడా ధైర్యంగా వచ్చేసాయి అన్నాడు. ఢిల్లీ వెళ్ళాడు, 3 months 4 months క్రాష్ కోర్స్ తీసుకున్నాడు, ఐఏఎస్ రాశాడు, వచ్చాడు. అప్పుడు వచ్చిన అబ్బాయి జీతం ఏంటంటే 80,000 90,000, వదిలిపెట్టిన జీతం అంటే ₹1 కానీ అక్కడే ఉంటే నాకు అబ్బాయి తెలీదు, నేను మీకు చెప్పను. ఇవాళ దేశం మొత్తం చెప్పుకుంటున్నాం, 10 మందికి ఉపయోగపడగలుగుతారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ ఆలోచన మనసులో రావాలి. లాస్ట్ ఇయర్ తెలంగాణలో ఆఫ్టర్ లాంగ్ టైం గ్రూప్ 1 జరిగింది. నాకు చాలా గర్వంగా ఉంది. మనం వెళ్ళాను వాళ్ళ పిల్లలు, దాదాపు లక్ష్మి గారు 17 నుంచి 18 మంది గ్రూప్ 1 ఆఫీసర్స్ వచ్చారు తెలంగాణలో. 3 డిప్యూటీ కలెక్టర్స్, మీ ఫోటో కూడా పెట్టినట్టున్నారు, డిప్యూటీ కలెక్టర్స్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు, సిపిఓలు అందరూ కూడా. సో వాళ్ళ కష్టం వాళ్ళు మాట్లాడాను వార్తలు. ఒక అబ్బాయి 2016లో స్టార్ట్ అయ్యాడు, యూపీఎస్సీకి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంది. ఎప్పుడు సెలెక్ట్ అయ్యాడు? 2020, అంటే మన ఎగ్జామ్ రాసి 2019 రాశారు, లేట్ అయిపోయి 2025 గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యాడు. అంటే కష్టం చూడండి. అంటే ఆలోచన ఏ విధమైన ఆలోచన ఉండాలి. 2011లో ఐఏఎస్ కావాలనుకున్న అబ్బాయి బీటెక్ అంతా అయిపోయి 2018లో ఐఏఎస్ గా బయటకు వచ్చాడు. 2016లో స్టార్ట్ చేసిన అబ్బాయి అదే విధంగా కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తూ 2025లో డిప్యూటీ కలెక్టర్ వచ్చాడు. ఇక్కడ చదువుకోవడానికి మీకు కాదు, ఒకటే మా పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి. 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు. మీరు ఇంటర్మీడియట్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్, వాట్ ఆర్ ది గ్రాడ్యుయేషన్ మేబీ బీకామ్ కావచ్చు, బిఎస్సీ కావచ్చు, లేదా బీటెక్ కావచ్చు, ఏమైనా కావచ్చు.
లైఫ్ అనేది ఇట్స్ వెరీ లిమిటెడ్. మనము ముందు కనుక కష్టపడితే బాగా మీకు కూడా అలాగే సాగిపోతుంది. యు ఆర్ నాట్ ద లీడర్స్. సో అందువల్ల ఈరోజు విద్యార్థులు మీరు ఆలోచించుకోవాలి, మాకు ఏమి కావాలి అనేది. మన చుట్టూతో సమాజం ఉంది, మన చుట్టూతో పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ లైఫ్స్ ఎట్లా ఉన్నాయి, మనం ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి మనమే ఆలోచించుకోవాలి. ఒక్కసారి ఆ నిర్ణయం తీసుకోవాలి. నేను ఇంకో బ్రహ్మాండమైన ఇంటెలిజెన్స్ అంటే విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తారా అంటే, నేను గమనించింది, నాకు తెలిసిన పిల్లల్లో గమనించింది ఏంటంటే, దే షుడ్ హ్యావ్ ద ఫైర్, దే షుడ్ హ్యావ్ ద కమిట్మెంట్. ఆ ఫైర్ ఉండి ఆ కమిట్మెంట్ ఉన్న వాళ్ళలో అచీవ్ కాకుండా ఉన్న వాళ్ళు నాకు ఎక్కువ మంది కనిపించలేదు. నాకు ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి అని ఆ ఫైర్, ఆ కమిట్మెంట్ తో వర్క్ చేసిన వాళ్ళలో ఎక్కువ మంది మేనాటికి ఐఏఎస్ ఐపీఎస్ కాకపోయినా సరే గ్రూప్ 1 సర్వీసెస్ లో కానీ లేదంటే కనుక గ్రూప్ బి సర్వీసెస్ లో కానీ బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. ఆ కమిట్మెంట్ కావాలి, ఆ ఫైర్ ఉండాలి, అప్పుడు మాత్రం మీరు సాధించగలుగుతారు. అందువల్ల పెద్దలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, కమ్యూనిటీ మీద మన కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అన్ని చేస్తూ ఉన్నాం అనుకుంటున్నాము, బట్ ఆ రిఫార్మ్ దట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ హోమ్. మన ఇంటి నుంచి స్టార్ట్ కావాలి. ఎదురింట్లో గాంధీ గారు, ఎదురింట్లో అల్లు సీతారామరాజు, భగత్ సింగ్ పుట్టడం కాదు, మన ఇంట్లో మనం యాక్సెప్ట్ చేయాలి. ఎవరో త్యాగాలు చేస్తే మనం అనుభవించడం కాదు, మనం త్యాగాలు చేయడానికి సిద్ధపడాలి. మనకున్న దురదృష్టం ఏంటంటే అందరూ త్యాగాలు చేయాలి, మనం అనుభవించాలి. మనం సిద్ధపడాలి. మన పిల్లలకి మనం టైం ఇవ్వాలి. వాళ్ళ కోరికల్ని మనం ఆరా చేయాలి. పిల్లల్ని గైడ్ చేయండి, ఒక మంచి దిశలో ప్రయాణించ చేయండి. ఈ వేదిక నుంచి మన లక్ష్మణ్ గారి పర్మిషన్ తోటి ఎవరైనా సరే విద్యార్థులు ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మా కాశీ అన్నపూర్ణ సత్రం విద్యార్థులకి విద్య కోసము ఎంత అవసరమైన ఎంత మేరకు అయినా సరే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నదని మరి ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందువల్ల మా కోరిక ఒకటే, ఇక్కడికి వచ్చిన పిల్లలు ఆ స్థానం నుంచి ఈ స్థానం గురించి మాట్లాడాలి. ఆ స్థానం నుంచి ఈ స్థానం గురించి మాట్లాడడానికి మీరు పడాల్సిన కష్టం 4-5 సంవత్సరాలు. దానికి కావలసిన ఆర్థిక పరంగా కానీ లేదంటే కనుక మరొక రూపంగా కానీ అన్ని విధాలా కూడా మేము మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పేసి మరి ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీ నుంచి తప్పనిసరిగా భవిష్యత్తులో సమాజానికి ఒక ఆదర్శంగా ఉండే వ్యక్తులు బయటికి వస్తారని విద్యార్థులను కోరుకుంటూ, వారి తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా సమాజంలో కమ్యూనిటీ అభివృద్ధి ఏం చేయాలో పాజిటివ్గా ఆలోచించి విద్యార్థులపై తమ యొక్క దృష్టిని కేంద్రీకరిస్తారని చెప్పేసి మరీ విన్నవించుకుంటూ నమస్కారం చేసుకుంటూ సెలవు చేస్తున్నాను.